రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు హీరోలు. దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుందని, కలెక్షన్లు రావడం లేదని వర్రీ అవుతున్నారు నిర్మాతలు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ నిర్మాతలకి ఖర్చు తగ్గేలా, హీరోలకు కావాల్సినంత రెమ్యునరేషన్ ఇచ్చేలా కొత్త ఫార్ములా కనిపెట్టేశారు మన వాళ్ళు. సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు చేసినా కలెక్షన్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. నష్టాలు నిర్మాతల నెత్తి మీద పడుతుండటంతో రోడ్డుకెక్కుతున్నారు. అందుకే ఇలాంటి సిట్యువేషన్ రాకుండా నిర్మాతల ఖర్చు తగ్గేలా, తమకి రెమ్యునరేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నారు హీరోలు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ రెమ్యునరేషన్లు తగ్గించుకుని ప్రాఫిట్ షేర్ తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. బాహుబలికి రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ తీసుకునే దాదాపు 200 కోట్ల వరకు దక్కించుకున్నారు ప్రభాస్. అప్కమింగ్ మూవీస్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు కూడా ప్రాఫిట్ షేర్ తీసుకోవటానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రెమ్యునరేషన్ అయితే జస్ట్ 100 కోట్లతో సరిపోతుంది. అదే సినిమా హిట్ అయి కలెక్షన్లు వస్తే 100 కోట్లు దక్కుతాయి. అలా రాజమౌళితో చేస్తున్న సినిమాకి మహేష్ కి దాదాపు 300 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నారు జనాలు. మొన్నే మధ్య హరిహర వీరమలుతో ఆడియన్స్ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అంతకు ముందు వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు. కానీ హరిహర వీరమల్లుకి మాత్రం రెమ్యునరేషన్ తీసుకోలేదు పవన్. బడ్జెట్ భారీగా పెరగటంతో రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటానని పవన్ చెప్పారు. ప్రాఫిట్ సంగతి పక్కన పెడితే రెమ్యునరేషన్ కూడా వెనక్కిచ్చేశారు పవన్ కళ్యాణ్. స్టార్ హీరోలందరూ 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్కోసారి సినిమా బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్లకే ఇవ్వాల్సి వస్తోంది. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో చూసుకుందామంటున్నారు అటు నిర్మాత, ఇటు హీరో. ఎన్టీఆర్ కూడా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీకి సంబంధించి మైత్రి మూవీస్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్ గా తెరకెక్కిస్తోంది. కళ్యాణ్ రామ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాకి ఎన్టీఆర్ సగం రెమ్యునరేషన్ తీసుకుని మిగిలింది లాభాల్లో వాటా కింద తీసుకుంటున్నారు. హీరోగా, ప్రొడ్యూసర్ గా బిజీగా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్న నాని కూడా ఇప్పుడు రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాని సినిమా అంటే ఎలాగో మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకోవటానికే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది పారడైజ్ కి నాని ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ మైత్రి మూవీ కాంబినేషన్ లో 18 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన పుష్ప 2 కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2 కి అల్లు అర్జున్ కి 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ 200 కోట్లు కలిపి దాదాపు 300 కోట్లకు పైగా అందినట్టు టాక్. ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమా కూడా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ కాబట్టి ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. తమిళ్లో స్టార్ హీరో సూర్య తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ పార్ట్నర్ గా ఉంటూ రెమ్యునరేషన్ తగ్గించుకుని లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. కన్నడలో స్టార్ హీరో యష్ ఇప్పుడు ఈ ప్రాఫిట్ షేర్ ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా రామాయణం సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు యష్. మరోవైపు ఈ బిగ్గెస్ట్ మూవీలో రావణుడిగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు యష్. అయితే ఈ సినిమాలో రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములా ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తున్న హీరోలతో పాటు లేటెస్ట్ గా హృతిక్ రోషన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోయారు. వార్ 2 సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుని
ప్రాఫిట్ షేర్ తీసుకోవటానికి అగ్రిమెంట్ చేసుకున్న హృతిక్ రోషన్ త్వరలో తన డైరెక్షన్ లో హీరోగా తెరకెక్కుతున్న క్రిష్ 4 కి కూడా ఇదే రూట్ ని ఫాలో అవుతున్నారు. హీరోగా రెమ్యునరేషన్ కొంత తీసుకుని మిగిలింది ప్రాఫిట్ షేర్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. సల్మాన్ ఖాన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని తను చేస్తున్న సినిమాలకి ప్రాఫిట్ లో షేరే తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ కూడా అంతే. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా తన సినిమాలకి పెట్టుబడి, హీరోగా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. అలా సల్మాన్ గల్వాన్ మూవీకి, షారుఖ్ కింగ్ మూవీకి ఇదే అగ్రిమెంట్ ఫాలో అవుతున్నారు.